లాలిత రూపయౌవన విలాస విభాసినులైనా అంబికాంబాలికలం వివాహమయి భారతవంశకరుండు కామలీలా లలితానుభోగరసలాలసుడై నిజరాజ్యభార చింతాలసుడయ్యే కామికి నయంబున ఒండుదలంపనోపునే. ఎంతో అందమైన రూపం, యౌవనం, విలాసం వీటితో ప్రకాశిస్తున్న అంబాలికల్ని పెళ్లి చేసుకుని ఆ వ్యామోహంలో పడి ఈ విచిత్ర వీరుడు భారత వంశాన్ని నిలబెట్టవలసిన బాధ్యత తన మీద ఉన్న, సింహాసనాన్ని ధర్మంగా పరిపాలించవలసిన కర్తవ్యం తనకున్నా దానిని విస్మరించి 24 గంటలు కాముకుడై కామలీలల్లో పడిపోయాడు. అదే జీవితం అనుకున్నాడు. ఆ భోగాల్లో పడి పరవశించిపోయాడు. విచిత్రకామం అంటారు దానిని. అందుకే వాడి పేరు కూడా విచిత్ర వీర్యుడు. ఈ విధంగా రాజ్యభారాన్ని విడిచిపెట్టాడు. చివరిని ఏమన్నారు భారతంలో? కామికి నయంబున ఒండుదలంపనోపనే. కాముకుడికి ఇది ధర్మం, ఇది అధర్మం, ఈ సమయం, ఇది సమయం కాదనేది ఊహ ఉండదట. కామాతురాణం న భయం న లజ్జ. కామాతురులకి భయం ఉండదు. ఎవడేమనుకున్నా పర్వాలా. ఇక సిగ్గనేది ఎప్పుడో విడిచిపెడతాడు. చివరికి ఇది నెత్తి మీదకి అనుభవం మీదకి వచ్చేసరికి అప్పటికి చేతులు కాలిపోతాయి. వీడు ఈ నిరంతర కామం వల్ల ఒక భయంకరమైన రోగం పట్టుకుంది. దానికి రాజయక్ష్మము అంటారు. విచిత్ర కామం వల్ల, తగని కామం వల్ల, విపరీత కామం వల్ల అతనికి తీసుకుపోయే రోగం వచ్చింది. క్షయరోగం లాంటి రోగం వచ్చింది. క్షీణించిపోయాడు. కళ్ళ ముందు 3 ఏళ్లలో, పెళ్ళైన 3 ఏళ్లలో అలా అస్థిపంజరమై చచ్చిపోయాడు. అంత కాముకుడయ్యాడనమాట. ప్రాణం పోయేంత మీదకి తెచ్చుకున్నాడు వాడు. ఈ విధంగా పిల్లలు పుట్టకుండానే దుర్మరణం పాలైపోయాడు. ఇక అప్పుడు ఏడ్చింది పాపం సత్యవతి. మా తండ్రి గారు పెద్ద ఆశ పెట్టుకుని నా కూతురికి పుట్టేవాళ్ళు పిల్లలే రాజులవ్వాలి, వాళ్ళ మనవలే రాజులవ్వాలి అని నిన్ను అన్యాయం చేశాడు. నీ చేత ప్రతిజ్ఞ చేయించాడు. ఇప్పుడు నా కొడుకులు పుట్టారు, తీరా వాళ్ళు రాజులు అయ్యేటప్పుడు వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళకి వారసులు లేకుండా పోయారు. ఇప్పుడు మా తండ్రి గారి కోరిక ఏమైంది? ఇలా జరుగుతుందని ఊహించక మధ్యలో నీ చేత ప్రతిజ్ఞ చేయించాడు. అయ్యిందేదో అయింది. భీష్మ, ఈ కురువంశం నీ మీద ఆధారపడి ఉన్నది. నువ్వు మహాత్ముడివి. అయినా ఈ పిల్లలు చచ్చిపోయిన విషయాన్ని మనస్సులోంచి తీసేసి తల్లి కోరికని తీర్చడం తనయుడి కర్తవ్యం గనక, నువ్వు నాకు కొడుకువే గనక నా మాట కాదనవనే నమ్మకంతో నిన్ను ప్రార్థిస్తున్నా. వివాహం చేసుకో, వంశాన్ని నిలబెట్టు, ఈ పురువంశం నాశనం అవ్వకూడదు అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. అమ్మా, నా ప్రతిజ్ఞ నీకు తెలుసు కదా అన్నాడు. నీ ప్రతిజ్ఞ నాకు తెలుసు, నువ్వెంత గొప్పవాడివో తెలుసు. అయితేనే కొన్ని సందర్భాలలో ప్రతిజ్ఞని ఉల్లంఘించవచ్చని శాస్త్రం చెబుతున్నది. నిరతంబు బ్రహ్మ మొదలుగా వరుసన ఎడతెగక ఇట్లు వచ్చిన వంశంబు ఉరుభుజ నీవుండగా నీ తరమున విచ్ఛిన్న మొగుట ధర్మువే అనినల్. ఒకప్పుడు బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడి నుంచి మరీచి నుంచి కశ్యప ప్రజాపతి, ఆ కశ్యప ప్రజాపతి నుంచి పుట్టుకొచ్చిన పవిత్ర వంశం ఈ చంద్రవంశం. ఈ విధంగా బ్రహ్మ మొదలుకుని ఆవిర్భవించిన ఈ పవిత్ర వంశం నీలాంటి మహాత్ముడు ధర్మాత్ముడు ఉండగా మధ్యలో నాశనమై ఆగిపోకూడదు. బ్రహ్మవంశం నాశనమైతే లోకానికి నష్టమది. అందువల్ల ఈ వంశం విచ్ఛిన్నమగడం ధర్మం కాదు గనక నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నా కోసం పెళ్లి చేసుకో, కామం కోసం కాదు, ధర్మం కోసం చేసుకో అనగా ఏ వంకతో అయినా నేను ధర్మం త్యజించను. త్యజేచ్చ పృథ్వీతు గంధం ఆపశ్చరసమా ఆత్మనః నత్వహం సత్యం ఉత్స్రష్టుం వ్యవసేయం కథంచన. భూదేవి గంధాన్ని విడిచిపెడుతుందా? ఈ భూమికి సువాసన లక్షణం. అందుకే పృథివీ గంధవతి. భూమి గంధం విడవదు. వాయువు కదలకుండా ఉండడం. ఆకాశం శబ్దాన్ని విడిచిపెట్టదు. అగ్ని వేడిని విడిచిపెట్టదు. నీరు ప్రవహించడం, చల్లదనం అనే లక్షణాలను విడిచిపెట్టదు. అలాగే నేను కూడా ఒకసారి ప్రతిజ్ఞ చేస్తే
ఆ ప్రతిజ్ఞ అనే ధర్మాన్ని విడిచిపెట్టను. హిమకరుడు శైత్యమును అర్యముడు మహాతేజమును హుతాశనుడుష్ణత్వము విడిచిరేని గుర్వర్ధమున చేకొనిన సద్వ్రతంబు విడుతునే. చంద్రుడు చల్లని కిరణములను వెన్నెల కిరణాలను విడిచిపెడతాడా? ఒకవేళ ఆయన విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు. సూర్యుడు తన వేడి విడిచిపెట్టవచ్చు. అగ్నిహోత్రుడిలో ఉన్న వేడిని ఆయన విడిచిపెట్టచ్చు, అంటే అగ్ని చల్లబడచ్చు. కానీ నా తండ్రి కోసం నేను చేసిన వ్రతాన్ని, పవిత్రమైన ప్రతిజ్ఞని ప్రాణం పోయినా విడిచిపెట్టను ఏమైనా అనగానే, పోని పెళ్లి చేసుకోకపోతే చేసుకోకపోయావు, దేవర న్యాయం అనే ఒక న్యాయాన్ని మనుధర్మంలో చెప్పారు. అంటే సోదరుడి భార్య తనకి భార్యతో సమానం. ఏ సోదరుడైనా పిల్లలు లేకుండా చచ్చిపోతే పిల్లలు పుట్టే వరకు సోదరుడి భార్యని తాను స్వీకరించి ఆమెకు గర్భాన్ని ప్రసాదించవచ్చు. దీనికి దేవర న్యాయం అని పేరు. పూర్వకాలం మహారాజుల్లో అరుదుగా ఆచారం ఉండేది. ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, అన్నగారి భార్య ఉన్నది, అన్నగారు పిల్లలు లేకుండా పోతే అప్పుడు ఈ తమ్ముడు ఆ వదిన గారిని తాత్కాలికంగా సంతానం వచ్చేంత వరకు స్వీకరించవచ్చు. దీనికి దేవరన్యాయము అని పేరు. ఈ దేవరన్యాయంతో పిల్లల్ని కనవచ్చు కదా, అది బ్రహ్మచర్యానికి విఘాతం కాదు కదా అంటే, నేను అస్ఖలిత బ్రహ్మచర్య దీక్ష వహించాను, కఠోర నియమం నాది. దేవరన్యాయం వహించడం ఓటిని, నెత్తిమీద దేవతల పెళ్ళాన్ని పెట్టుకోవడం ఓటి కాదు నాకు, కాబట్టి ఇది కుదరదన్నాడు ఆయన. మరి ఎలా నాయన ఈ వంశం నాశనం అవ్వవలసిందేనా అంటే, ఒక్కసారి ఆలోచించమ్మా, ఎన్ని ధర్మాలు లేవు నీకు. పుట్టగానే సకల ధర్మములను లోకానికి అందించగలిగేటటువంటి వ్యాసుడు అంతటి వాడు కుమారుడు అంటే భీష్ముడు ఎంత జ్ఞానం ఆలోచించండి. ఆవిడ ఏమన్నా చెప్పిందా? చెప్పలా. అంటే వ్యాసుడు దివ్య దృష్టి కలిగినటువంటి వాడు ఎలాగో భీష్ముడు కూడా అంత గొప్పవాడు, గంగాపుత్రుడు ఆయన. అందుకే ఏమన్నాడు, నీకు పెళ్ళికి ముందు వ్యాసుడు పుట్టాడు, ఆ దివ్య రహస్యం నాకు తెలుసు, నా మహిమతో కనిపెట్టిన వాడిని, ఆయన సకల ధర్మాలని ఎరిగినవాడు, ఆయన్ని పిలిపించు. ఆయన కూడా వీళ్ళకి సోదరుడే. దేవరన్యాయంతో ఆయన ద్వారా సంతానం కలిగితే అది మరింత పవిత్రం. మహానుభావుడైన వ్యాసుడంతటి వాడు ఈ వంశాన్ని నిలబెడతాడు, ఆయన భారత వంశకరుడవుతాడు. ఆయనకి ఈ నియమం లేదు. ఆయన కృష్ణుడు గనక, విష్ణుస్వరూపుడు గనక ఆయనకి అన్ని ధర్మములే, ఆయనే పరమాత్ముడు గనక. నేనైతే సామాన్య మానవుడి కింద లెక్క, ఆయనంటే సాక్షాత్ పరమాత్మ. పరమాత్మకి చరాచర జగత్తంతా సంతానమే, కాబట్టి ఆయన చెయ్యడమే ఈ పని ధర్మం, నాకు అధర్మం అన్నాడు ఆయన. ఎంత గొప్ప వ్యక్తి అండి భీష్ముడు అంతటి వాడికి. ఎవ్వరూ చెప్పకుండానే ఆయన కళ్ళు మూసుకుని అన్ని ప్రపంచమంతా గ్రహించిన వాడు గనక, జ్ఞాని గనక, భావి ఎరిగిన వాడు గనక టిక్కును మనకుండా వ్యాసుడిని వ్యాసుడి ద్వారా అంబికా అంబాలికలకి సంతానాన్ని ప్రసాదిస్తే అది ధర్మబద్ధ సంతానం అవుతుంది అన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది ఆవిడికి, నిజమేనా ఆయన ఎంత గొప్ప విషయం చెప్పావు అని. వెంటనే ఒక్కసారి కృష్ణ రమ్మన్నది. వ్యాసుడికి కృష్ణుడని పేరని చెప్పానుగా, ఆయన నీలంగా ఉంటాడు, విష్ణుస్వరూపుడు. పిలవగానే టక్కున వచ్చేసాడు ఆయన. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణవల్లరీ జాలమువో ని పెంగళ విశాల జటాచయమొప్పగా వచశ్రీ లలితుండు వచ్చి నిలిచల్ హరినీల వినీల విగ్రహారాళ్ళ రుచుల్ వెలుంగగా పరాశర సూనుడు తల్లి ముందటల్. ఆ క్షణమే అమ్మ తలుచుకోగానే వస్తానని వరమిచ్చాడు గనక ఆవిడ రమ్మని పిలవగానే టక్కన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎలా ఉన్నాడు? కాటుక కొండ బంగారు శిఖరాలతో ప్రత్యక్షమైనట్టుగా ఉన్నది. అంటే ఏమిటి? ఆయన నల్లగా ఉన్నాడు, అంజన పర్వతంలాగా. ఆయన నెత్తి మీద ఎర్రని జటాజోటాలు ఉన్నాయి. మనలాగా నూనె రాయరు కదా వాళ్ళు, రంగులు వేయరు కదా, అందువల్ల ఎప్పుడూ తపస్సు చేస్తూ అట్ల గట్టిపోయి ఉండడం వల్ల ఆ జటాజోటములు పింగళ వర్ణంలో కొంచెం ఎరుపు, అప్పుడే పుట్టిన చిగుళ్ళ వలె ఉన్నాయి. చిగుళ్ళ వలె ఎర్రగా ఉన్నటువంటి జటాజోటాలేమో బంగారపు రంగులో ఉన్నాయి. ఆయనేమో నల్లని కాటుక కొండ. కాటుక కొండ మీద బంగారు శిఖరం వచ్చినట్టు ఉందన్నమాట. ఇప్పుడు నల్లని రాయి మీద బంగారపు శిఖరం పెట్టినట్టుంది. అటువంటి మహాత్ముడు వేదవ్యాసుడు
వాక్కు అనేటటువంటి లక్ష్మీదేవికి నిలయం ఆయన దగ్గర వాక్ సంపద ఉన్నది. ఈ ప్రపంచంలో ఇక అంతటి పండితుడు, వేద పండితుడు, జ్ఞాని మరొకడు లేడు. అటువంటి సరస్వతీ స్వరూపుడు, హరినీల విగ్రహం కలిగిన వాడు, ఇంద్రనీలమణి వలె, అంటే నలుపు అంటే మరీ దరిద్రపు నలుపు కాదు, ఇంద్రనీలమణులని ఉంగరాల్లో వాటిలో ఉంటాయి చూసారా, ఆ నీలమణి వలె జిగేల్ అనే నీలకాంతి కలిగిన వాడు, తన నీలకాంతితో ఆ ప్రపంచాన్ని వెలిగించజేస్తూ అంతఃపురాన్ని ప్రకాశింపచేస్తూ పరాశరపుత్రుడు వ్యాసుడు తక్షణం తల్లి ముందు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా నమస్కారం, ఏమిటి ఆజ్ఞ అనగానే, తండ్రి ఈ భీష్ముడి యొక్క అనుగ్రహం వల్ల నిన్ను గుర్తు తెచ్చుకున్నాను. విచిత్ర వీరుడు చచ్చిపోయాడు, నీ సోదరుడి భార్యలు వెళ్ళు, ఈ అంబికా అంబాలికలకి సంతానాన్ని ప్రసాదించు, కురువంశాన్ని పునరుద్ధరించు అనగానే ఆయన అన్నాడు, నేను సంతానం ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ వ్యాసుండి కదా, కొన్ని పరీక్షలు పెడతాను. నా శరీరం మహాసువాసనతో ఉంటుంది, నేను నిజానికి మీ అందరికీ చాలా ఆకర్షణీయమైన రూపంతో ఉంటాను. నీ కోడళ్ళని మాత్రం పరీక్షిస్తాను. నా శరీరం నుంచి కొంచెం చెమట వాసన వచ్చేలాగా, నా జడలు అసహ్యంగా కనబడేలాగా, నేను నీలంగా అందంగా కాకుండా నల్లగా కనబడేలాగా ప్రవర్తిస్తాను. అయినప్పటికీ నన్ను అసహ్యించుకోకుండా నీ కోడళ్ళు నా దగ్గరికి రాగలిగితే నేను సజ్జో గర్భంలో, అంటే తక్షణం గర్భం ధరించి పిల్లలు పుట్టే మంత్రశక్తి ద్వారా వాళ్ళకి పిల్లల్ని ఇస్తాను. దీనికి ఒక ఏడాది పాటు వాళ్ళు నియమంతో ఉండాలి. 1 సంవత్సర కాలం పగటిపూట భోజనం చేస్తే రాత్రి మాని, లేదా రాత్రి చేస్తే పగలు మాని నేను ఇచ్చే మంత్ర జపం చెయ్యాలి. ఇలా సంవత్సర కాలం వాళ్ళు నియమం పాటిస్తే సత్సంతానం ఇస్తాను. కానీ మళ్ళీ చెబుతున్నాను, యదిమే సహతే గంధం రూపం వేషం తథా వపుః అద్యైవ గర్భం కౌసల్యా విశిష్టం ప్రతిపద్యతాం. నా శరీరం నుంచి వచ్చే విచిత్ర గంధం వాసన వాళ్ళు భరించాలి. అంటే ఆయన కూడా పరీక్షిస్తున్నాడు. సహజంగా వ్యాసుడు ఎక్కడికి వెళ్ళినా కొన్ని వేల గంధపు చెట్ల సువాసన వస్తుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, అవతల వాడికి నా మీద భక్తి ఉందో లేదో తెలియాలిగా, అందువల్ల నేను విచిత్ర వాసనతో ఉంటాను. ఆ వాసన వాళ్ళకి వెగటు పుట్టించవచ్చు. నా రూపం విచిత్రంగా ఉంటుంది, నా వేషం విచిత్రంగా ఉంటుంది, నా శరీరం మరీ బొత్తిగా నల్లగా ఉండేలా చేసుకుంటాను. ఆ రూప గంధ వేష ఆదులను చూచి అసహ్యించుకోకుండా ఉంటే మాత్రం వాళ్ళకి ఏడాదిలో గర్భం వస్తుందంటే, నాయన నా కోడళ్ళు నువ్వు ఎలా వచ్చినా సంతోషంగా ఒప్పుకుంటారు, కానీ ఏడాది దాకా నేను ఆగలేను. ఎందుకంటే ఇప్పుడే నాకు పిల్లలు కావాలి, నా వంశం నిలబడాలి. సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటికే హస్తినాపుర సింహాసనానికి వారసుడు లేక ఈ భీష్ముడు ఏదో రాజదండాన్ని సింహాసనం మీద పెట్టి నానాయాతన పడి పరిపాలన చేస్తున్నాడు. తక్షణం నాకు కావాలనగానే, తక్షణం కావాలంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి, అయినా నీ మాట కాదనలేను. అయితే ఈ రాత్రి నీ పెద్ద కోడల్ని అలంకరించుకుని నా రాక కోసం తన మందిరంలో ఎదురు చూడమను అన్నాడు ఆయన. వెంటనే ఈవిడేం చేసింది, పెద్ద కోడల్ని పిలిచి, కోడల నీ దగ్గరికి మహాత్ముడు వ్యాసుడు వస్తాడు, దేవరన్యాయంతో నీకు గర్భాన్ని ప్రసాదిస్తాడు, ఆ క్షణమే నువ్వు గర్భం ధరించి నిమిషాల్లో కొడుకుని కంటావు. ఇదంతా కేవలం 12 నిమిషాల్లో జరుగుతుంది. అతన్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకో. మనుధర్మశాస్త్ర ప్రకారం ఇలా సంతానం పొందడం ధర్మం అనగానే, అలాగే నాకు సంతానం కావాలని కోరికగా ఉందని శుభ్రంగా మంగళస్నానం చేసి అలంకరించుకుని మల్లె పువ్వులు పెట్టుకుని మంచం మీద టీవీగా పడుకుందిట, కూర్చోలేదు, పడుకుని ఉందిట. అదొక లక్షణం, కొంతమంది దౌర్భాగ్య లక్షణం. వచ్చేవాడి కోసం గౌరవంగా ఎదురు చూడకుండా అలా పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఉన్నది. సరిగ్గా సమయానికి, ముహూర్త సమయానికి అక్కడికి వచ్చాడు వ్యాసుడు. తస్య కృష్ణస్య కపిలాం జటాం దీప్తే చలోచనే బభ్రూణి చైవ శ్మశ్రూణి దృష్ట్వా దేవి న్యమీలయత్తు. ఆయన నల్లగా ఉన్నాడు, కావాలని తన శరీరాన్ని మరీ నలుపు చేసుకున్నట్ట. ఆ నలుపు ఎలా ఉందో తెలిసిన, ఏదో గౌడిగేది బాగా నల్లగా ఉండేటటువంటి కాటుక ఇలాంటి వాటి వల్ల అయిపోయాడు. నీలంగా అందంగా ఉండే స్వామివారు కావాలని మరీ నల్లగా కనబడ్డాడు. అంత నల్లని రూపంతో, జడలేమో అట్ల కట్టేసి విచిత్రంగా, ఆ జడలు పాముల్లా కనపడుతూ ఉండగా, ఇంతంత మేసాలు ఓడల్లా వేళ్లాడుతూ ఉండగా, మేసాలు కూడా ఓడల్లో ఉన్నాయిట, గెడ్డం అడ్డంగా తిరిగిందిట, కావాలని అలా కనపడుతున్నాడు. అసలు ఈవిడ నన్ను ఎలా గౌరవిస్తుందో చూద్దామని ఆవిడ దగ్గరకు వచ్చాడు. దాంతో ఆవిడ, ఏదో మరిది గారు వస్తారంటే మహానుభావుడు అందగాడు వస్తాడు అనుకున్నాను, ఈ దౌర్భాగ్యుడు వచ్చేటటువంటి చిచ్చి, ఇదేమి శరీరం, ఇదేమి గడ్డాలు, అవి మరీ అట్టగట్టేసిన వేసాలా, మర్రి ఓడల్లాగా పిశాచంలా ఉన్నాడు అని కంగారు పడి టక్
టక్కన కళ్ళు మూసేసుకుంది. సరిగ్గా ఆ సమయంలో ఆయన తన చెయ్యి అలా చూపించాడు. అందులోంచి అమృత కిరణములు ఆవిడ గర్భంలో ప్రవేశించాయి. ఆ ప్రవేశిస్తున్నప్పుడు ఆవిడ కళ్ళు మూసుకున్నది. వెంటనే గర్భం ధరించింది, కుమారుణ్ణి కన్నది. వెంటనే ఆయన ఏమన్నాడో తెలిసిన, అమ్మ సత్యవతి, నువ్వొకటి అనుకుంటే దైవం మరొకటి తెలిచాడు. ఈవిడ నన్ను చూచి అసహ్యించుకొని కళ్ళు మూసుకుంది. నేను ముందే చెప్పానా, నన్ను చూసి అసహ్యించుకోకుండా ఉంటేనే సత్సంతానం కలుగుతుందని. ఇప్పుడు ఈ పుట్టేవాడు దౌర్భాగ్యుడు పుడతాడు అనగానే ఆవిడ తెల్లబోయి, ఎటువంటి వాడు పుడతాడు నాయన అన్నది. అదిగో చూడు నీ కళ్ళ ముందు పుడుతున్నాడు అనగానే కుర్రాడు పుట్టుకొచ్చాట. వాడు ఎలాంటి వాడు? బల్లవన్మదనాగాయుత బలయుతుడు సుతుండు పుట్టె ప్రజ్ఞాచక్షుండలగుడు ధృతరాష్ట్రుండాలనకు. మహావీరుడు ఒకడు పుట్టాడు. బలవన్మదనాగాయుత బలయుతుడు. అయుతము అంటే 10,000, నాగ అంటే ఏనుగు, నాగాయుత అంటే 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు పుట్టాడు. మళ్ళీ ఆ ఏనుగులంటే కూడా ఏనుగుల్లో రకరకాల ఏనుగులు ఉంటాయి. 10,000 ఏనుగులు బలం అన్నాం కదా అని పాపం సర్కస్లోనో లేకపోతే జూల్లో తిండి పెట్టుకుంటే వాటి తినేసి తెస్తున్నారు. ఏనుగులకి తిండి పెట్టమంటే సగం నిర్వాహకులు తిని ఏనుగు కింద పిసర పెడుతున్నారట. అలా పెడితే ఏమవుతుంది? ఏనుగు కాస్త ఇలా పీనుగు అయిపోతుంది. పీనుగుల్లో ఉండే 10,000 ఏనుగులు బలం వల్ల అక్కడ బలవన్మదనాగాయుత బలయుతుడు, మంచి బలము కలిగి అడవిలో స్వేచ్ఛగా తిరిగే మదించిన మంచి బలం కలిగిన 10,000 ఏనుగుల బలంతో పుట్టాడు వాడు. కానీ మాతృదోషం వల్ల, అనగా తల్లి ఇతన్ని చూసి కళ్ళు మూసుకోవడం వల్ల, ఆ సమయంలో గర్భం ధరించడం వల్ల కళ్ళు లేకుండా గుడ్డాడు పుట్టాడు. ప్రజ్ఞాచక్షుడు అంటే తెలివితేటలే కళ్ళు, అసలు కళ్ళు ఉండవు. గుడ్డివాడు అనేవారు కాదు, ప్రజ్ఞాచక్షుడు అనేవారు. ప్రజ్ఞ అనగా తెలివితేటలే కళ్ళుగా కలిగినవాడు, నేత్రములు లేనివాడు. అటువంటి వాడు ధృతరాష్ట్రుడు అంబికకి పుట్టాడు. వాడికి చేతుల్లో 1,000,000 సింహముల బలం ఉండేదట, శరీరం 10,000 ఏనుగుల బలం. అతడు ప్రేమతో కౌగిలించుకుంటే చెప్పలేం, కానీ ఎవడి మీద కోపం వచ్చేలా గట్టిగా నొక్కాడా ఇక వాడు ఎంత గొప్పవాడైనా పచ్చడైపోవలసిందే. ఇనుముని కూడా తన చేత్తో పిండి చెయ్యగలిగేంత బలం అతని శరీరానికి ఉన్నది. అటువంటి వీరుడు పుట్టాడు. దాంతో చాలా బాధపడిపోయి, అయ్యయ్యయ్యో ఎంత పని జరిగింది నాయన, ఏదో మహావీరుడు పుడతాడు, హస్తినాపుర సింహాసనానికి వారసుడవుతాడు అనుకుంటే ధృతరాష్ట్రుడు ఈ లలనకి అంబికకి కురుకుల ప్రవరుడై పుట్టినటువంటి వాడు, ఎందుకు పనికిరాని వాడు గుడ్డివాడు పుట్టాడు. ఎంత బలం ఉంటేనే గుడ్డివాడే కదా. గుడ్డివాడి వల్ల పరిపాలన ఏమి సాగుతుంది? శరీరంలో అన్నిట్లోకి ఉత్తమాంగం శిరస్సు ముఖ్యం. శిరస్సు లేకపోతే వాడు ఎవడో తెలియదు. ఆ శిరస్సులో మళ్ళీ మేలు కళ్ళు, ఆ కళ్ళు లేనివాడు ఎలాగా? కాబట్టి రెండో ఆవిడ అంబాలికకి సంతానాన్ని ప్రసాదించింది ఆవిడ. ఈ రెండో కోడలైనా జాగ్రత్తగా ఉంటే మంచి కొడుకు పుడతాడు అన్నాడు ఆయన. సరే, రెండో కోడలు కూడా మర్నాడు రాత్రి అలంకారం చేయించారు. ఆవిడ కూడా మంచం మీద పడుకుని ఎదురు చూస్తోంది. ఎంతలో ఈసారి ఇంకా విచిత్రమైన నలుపు రంగుతోటి పెద్ద పెద్ద జడలతో వెళ్ళాడు. పెద్ద ఆవిడ కంటే ఎక్కువ పరీక్ష పెట్టాడు. ఈవిడ కంగారు పడి కళ్ళు మూసుకోలేదు, కానీ కొంచెం తెల్లబోయిందిట. నేనేదో పరమసుందరాకారుడు వస్తాడు అనుకుంటే ఇలాంటి వాడు వచ్చాడేమిట్రా బాబు, ముసలాడు, వయస్సు ఉడిగినవాడు, ఆయన అలా కనపడ్డాడు అన్నమాట వ్యాసుడు. అందుకని ఒక్క క్షణం అలా నిశ్చేష్టులైపోయింది. దానివల్ల ఏమైంది? ఈవిడికి గర్భం వచ్చింది, కానీ మరీ ఎక్కువగా ఇప్పుడు ఇంగ్లాండ్లోనూ అమెరికాలోనూ ఉండే తెల్లవాళ్ళు ఉంటారే, అటువంటి అవధాత వర్ణం తెల్లని వాడు పుట్టుకొచ్చాట. అంబాలికకును గుణరత్నాంబుధి పాండుర విరాజితాంగుడు ప్రభవించన్ పాండురాజు కురువంశంబు ప్రతిష్ఠింప ధర్మ సర్వజ్ఞుండై. ధర్మమును ఎరిగినవాడు, పరాక్రమవంతుడు, సద్గుణములు కలిగినవాడు, పాండుర విరాజిత అంగుడు, తెల్లని శరీరంతో పుట్టాడు. ఆ రోజుల్లో మన మండలంలో అంత తెల్లగా ఉండేవాళ్ళు కాదు. అందువల్ల అదొక విచిత్రమైన రంగు. నిజానికి ఏదో అసహ్యమేం కాదు, కాకపోతే అంత తెలుపుని మన భారత భూమిలో పూర్వం చూడలేదు. అందుకని వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించే తెలుపు అనమాట. అటువంటి వాడవడం వల్ల పాండురాజు అంటే తెల్లని రాజు అని అర్థం, పాండు అంటే తెలుపు అని అర్థం. అలాంటి వాడు పుట్టుకొచ్చాడు. కురువంశాన్ని నిలబెట్టేవాడు. ఆయన వల్లే, ఆ వంశం వాళ్ళే చివరికి మిగిలారు కనుక ఆయన కౌరవ వంశాన్ని నిలబెట్టాడు. అప్పుడు తల్లింది, పెద్దవాడు కళ్ళు లేకుండా పుట్టాడు. రెండోవాడు చాలా గొప్పగా ఉన్నాడు, కానీ మరీ ఇంత తెల్లగా ఉంటే ఏమిటో కొంచెం లోటు అనిపిస్తున్నది.
మన వంశంలో ఇంత తెల్లవాళ్ళు ఉండరు, మరీ నలుపు మరీ తెలుపు భరించలేము. ఇతడు అందగాడైనప్పటికీ ఈసారైనా సర్వలక్షణ సంపన్నుడు, మరీ నలుపు మరీ తెలుపు కాకుండా బలవంతుడు సద్గుణుడు అయినవాడు ఒకడు కావాలి అనగా నీ పెద్ద కోడల్ని మళ్ళీ పంపించన్నాడు ఆయన. వెంటనే ఈవిడ మళ్ళీ అంబిక దగ్గరికి వెళ్ళింది. ఈసారైనా సత్సంతానాన్ని పొందవే బాబు, మా వాడి పరీక్షది, ఆయన చూసి అసహించుకోక అనగానే ఈవిడ ఏమోనండి అని కాదనలేక ఒప్పుకుని అంతఃపురంలోకి వచ్చి ఒక దాసీదాన్ని పిలిచి, ఈ మునుల దగ్గరికి వెళ్ళలేము, ఏదో క్షత్రియుడు వస్తే బాగుంటుంది తప్ప ఈ దౌర్భాగ్యుడి గడ్డాలతోటి నల్లగా ఉన్నవాడు వస్తూ ఉంటే అతని శరీరం నుంచి కాస్త చెమట వాసన వస్తుంటే చూడడానికి చికాగ్గా ఉంది, నేను అతని దగ్గరికి వెళ్ళబుద్ధి వేయడం లేదు నాకు, నువ్వు నా బదులు వెళ్ళు అని అలంకరించి దాసీదాన్ని పంపిందిట. చూడడానికి ఆ దాసీదానికి అలంకారం చేస్తే కొంచెం అంబికలాగే ఉంది, మేకప్ చేస్తే ఎవరైనా బాగానే ఉంటారు, ఎవరికైనా సరైన అలంకారం చేస్తే చాలా సుందరిగా ఉంటారు. దాసీ కూడా అంత బాగుందట. ఈ దాసీ ఆవిడ చాలా ఉత్తమురాలు. మనిషి యొక్క ప్రవర్తనకి సంపదకి కులానికి సంబంధం లేదుగా. ఆవిడ ఎంతో ప్రేమతో మహాత్ముడైన పరాశరపుత్రుణ్ణి వ్యాసుణ్ణి సేవించింది. అప్పుడు ఆయన మెచ్చుకుని, దాసివైన నీవు పరమభక్తితో నన్ను సేవించావు, నా దివ్యమంగళ విగ్రహం చూడు అని తన అసలందమైన రూపం చూపించి ఆవిడని చూడగానే దాసి అని తెలుసుకోలేడు ఆయన. అవతల వాళ్ళ అజ్ఞానంతో తన బదులు అలంకరించి పంపినా ఆవిడ దాసి ఆవిడని ఆయనకి తెలుసు. కారణజన్ముడు ఆయన, ఆయనకి తెలియదేముంది. ఓ దాసి, నువ్వు దాసివి కాదు, నువ్వు వాసికెక్కుతావు, ప్రసిద్ధికెక్కుతావు, పరమధర్మాత్ముడు ఒక మహాత్ముడు పుడతాడు నీకు అని ఆవిడకి ఒక సత్పుత్రుణ్ణి ఇచ్చాడు. అదిగో ఆయనే విదురుడు. ఆయన మామూలు వాడు కాదు. చండకోపుడయిన మాండవ్యమునివరు శాపమున జముడు సంభవిల్లే, విదురుడనగ ధర్మ విదుడు పారాశర్యు వీర్యమునను భువిన వార్యబలుడు. చాలా కోపం కలిగిన మాండవ్యుడు అని ఒక ముని ఉన్నాడు. ఆయనకి కోపం రాదు, వస్తే ఆ కోపానికి తిరుగుండదు. అటువంటి మాండవ్యుడనే ముని ఒకప్పుడు యముడిని శపించాడు. దాంతో యముడు తన అంశతో విదురుడిగా పుట్టాడు. యముడి యొక్క అంశతో పుట్టడం వల్ల ఆయన యావజ్జీవితం ధర్మబద్ధంగా బతికాడు.